హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. ఈరోజు అయితే నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నా. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక ఆలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా, ముక్కలు అయితే మీడియం సైజు, కొంచెం బీన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా, ఒక్క ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్న దంచుకోవాలి. రెండు క్యాప్సికమ్స్ చిన్న చిన్నగా ఉండే అనమాట, కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఒక క్యారెట్ చిన్నది, కొంచెం బఠానీ, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, తర్వాత 1 టీ స్పూన్ నిండా కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నిండా కొబ్బరి పొడి, 1 బిర్యానీ ఆకు, కొంచెం కసూరి మేతి. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే టేస్టీగా, చాలా టేస్టీగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని నేనైతే ఒక 6 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ అయితే వేడెక్కేలోపు అల్లం వెల్లుల్లి, తర్వాత ఈ కొత్తిమీర వేసి దంచేసుకున్నాము. కొంచెం మంచిగా ఉంటుంది అనమాట, ఇట్లా దంచి మనం కర్రీలో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు, మనం దంచేసుకున్న అల్లం వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర పేస్ట్, కరివేపాకు, 1 బిర్యానీ ఆకు, ఒకసారి అయితే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ టమాటో, తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుందాము. ఉల్లిపాయ, బఠానీ, బీన్స్, ఆలు, క్యారెట్, క్యాప్సికమ్. చూడండి, అన్ని వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి, ఇట్లా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు అయితే నార్మల్గా ఒక మూత పెట్టేసుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం. మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము. ఒకసారి అయితే మూత తీసి చెక్ చేసుకుందాము. చూడండి, ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, తర్వాత కసూరి మేతి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూడండి, ఒకసారి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనకి ఇందులో కొంచెం మనం వేసుకున్న వెజిటబుల్స్ వల్ల వాటర్ కంటెంట్ అయితే వచ్చింది, కానీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ అయితే అందాజుగా కొంచెం వేసుకుందాము. ఒక 1/2 టీ గ్లాస్ అయితే వేసుకున్నాను. నేను తీసుకున్న వెజిటబుల్స్కి 1/2 టీ గ్లాస్ అయితే వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. చూడండి, మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత మనం వేసుకున్న వాటరు, తర్వాత వెజిటబుల్స్లో ఉన్న వాటరు సరిపోతుంది. ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి, మూత పెట్టేసుకున్న తర్వాత ఒక విజిల్కి అయితే తీసేసుకుందాము మనం కూర. చూడండి, నేనైతే 2 విజిల్స్కు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని విజిల్ పోయిన తర్వాత మూత తీసి మీకైతే చూపిస్తున్నా. ఆవిరికైతే మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా కనిపించట్లేదు, కానీ నేనైతే గిన్నెలోకి తీసి చూపిస్తున్నాను. చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మనం ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఎక్కడ మసాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కడ యూజ్ చేయలేదు, సింపుల్గా రెడీ చేసేసుకున్నాము. కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇది పూరి, చపాతి, రోటీ, పుల్కా, మనం రొట్టె, అన్నంలో ఎలా తిన్నా సూపర్గా ఉంటుందన్నమాట. అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఎక్కువ వెజిటబుల్స్ తిన్నట్టుగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.